పుష్కరాల్లో ఎప్పుడూ జరగని ఘోరం జరిగిందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. తొక్కిసలాటలో గురైన బాధితులను సరైన వైద్య సౌకర్యాలు లేవన్నారు ఉండవల్లి. దీనికి ఎవరు బాధ్యత వహించాలంటూ ప్రశ్నించారు. ఒక రాజమండ్రి వాసిగా తనకు చాలా బాధ కలుగుతోందన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా చూడకుండా ఒక రాజకీయంగా హైప్ క్రియేట్ చేసేటువంటి కార్యక్రమంగా చూసే ప్రయత్నాలు క్లియర్గా జరిగాయి. దాంట్లో ఏమవుతుందంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పడాలని అందరూ పొద్దున్నే జనం చూశారంటే బాబు గారు బయటికి వెళ్ళేటప్పటికి ఎలా ఉన్నారో కుమ్మేశారు కదండి జనం అని అనిపించుకోవడం అనేది ప్రాధాన్యత వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే అన్ని ఘాట్లకి పొద్దున మా వాళ్ళు చాలామంది వెళ్ళి కోట్లింగాల ఘాట్లో స్నానం చేసి వచ్చారు. అక్కడ ఏం తొక్కిడి లేదు, ఎవరో లేరు. ఈ జనాన్ని కనుక అటు డైవర్ట్ చేస్తుంటే ఈ తొక్కిడి లేకపోను. ఈ జనాలను తీసుకొచ్చి అక్కడ కొన్ని గంటల సేపు ఆప్ చేసి చంద్రబాబు నాయుడు గారికి చూపించి చూడండి మన ప్రచారం ఎంత బ్రహ్మాండంగా ఫలించిందో, ఎంతమంది జనం వచ్చారో చూడండి అనేది ఆలోచన చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళగానే ఒక్కసారిగా ఆఫీసర్లు అందరూ కూడా విత్డ్రా అయిపోతారు. అమ్మ అయిపోయింది, సీఎం వెళ్ళిపోయాడని. అయిపోగానే జరిగేటువంటి ఈ ప్రమాదాన్ని వాళ్ళు ఊహించుంటారు. నేను ఎవరిని తప్పట్ను. కానీ ఎక్కడ విఫలం అయ్యామంటే తొక్కిసలాట గంటన్నర సేపు జరిగిందిట. ఇది ఎక్కడ ఉండదు. తొక్కిసలాట అంటే 5 నిమిషాలు ఉంటుంది మ్యాక్సిమం. 5 నిమిషాల్లో కంట్రోల్ అయిపోవాలి. గంటన్నర సేపు తొక్కిసలాట జరిగింది. బయట మీ టీవీల్లో చూపించారు బాడీలని, అవి బాడీలు కాదు, వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. అందులో ఒకళ్ళని తీసుకెళ్ళి ఎవరో మంచినీళ్ళు పట్టిస్తే బతికట్ట ఒక ముసలావిడ. బయట తీసి పక్కన పారేశారే కానీ కనీసం తీసుకెళ్ళి మంచినీళ్ళు ఇద్దాం అనేటువంటి ఆలోచన చేసే పరిస్థితిలో ఎవరూ లేరు. అంత షాక్ అయి ఉన్నారు. ఇందులో ఎవరు తప్పని నేను చెప్పను. కానీ అసలు మీరు చేసినటువంటి పద్ధతిలో ఏవి ప్రాధాన్యతలు ఇవ్వాలి, ఏవి నెసెసిటీస్, ఏవి కంఫర్ట్స్, ఏవి లగ్జరీస్ చూసుకోవాలి. మీరు లగ్జరీస్కి ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి నెసెసిటీ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ ఏర్పాట్లు చేయాలి. 10 మంది కానిస్టేబుల్స్ సరిపోతారండి. వచ్చిన వాళ్ళు ఎవరు ఆధ్యాత్మికంగా దేవుడు వ్యవహారం, పాపం పోతుంది పుణ్యం వస్తుందని వచ్చిన వాళ్ళు. ఒక పోలీస్ లాఠీ జోలిపిస్తే ఆగుతారు. వీళ్ళేమి సినిమా టికెట్ల కోసం వెళ్ళినటువంటి యంగ్స్టర్స్ వాళ్ళు కాదు. కంట్రోల్ చేయడం కష్టమైపోయింది అనడానికి. ముసలాళ్ళు వచ్చారు, వాళ్ళని కంట్రోల్ చేయడం అతి సులువు. కానీ ఎప్పుడైతే వీళ్ళు విత్డ్రా అయిపోయి ఇంక వదిలేసాం, వెళ్ళి ఏం జరిగితే అని జరుగుతుందని వదిలేశారో దాని ఫలితంగానే ఎంత ప్రమాదం జరిగింది. ఇది నిజంగా ఎంత బాధగా ఉందంటే పుణ్యం ఇక్కడ ఏదో వస్తుంది, పాత పాపాలన్నీ పోతాయి, దేవుడి దర్శనం అవుతుంది అనేటువంటి ఆలోచనతో రాజమండ్రి ఒక ఆవిడ ఎవరో చెప్తుంటే విన్నాను. చుట్టాలు ఇంటికి వచ్చామండి, ఆదివారం వచ్చేసాం మేము, మా వాళ్ళు చచ్చిపోయారు అని పొద్దున్న టీవీలో చూశాను. ఏదో ఒక కార్యక్రమం, ఈ కార్యక్రమంలో మనం లేకపోతే మిస్ అవుతామేమో అని వచ్చినటువంటి వాళ్ళు ఈవేళ వాళ్ళ కుటుంబం తరతరాలుగా పుష్కరాలకు వెళ్ళి చచ్చిపోయింది. ఏ జబ్బు లేదు, పుష్కరాల్లో తొక్కేసి చంపేశారండి రాజమండ్రిలో. అంటే ఒక రాజమండ్రి వాడిగా ఎంత బాధేస్తుందంటే ఎప్పుడు ఎన్నో పుష్కరాలు చూసాం, ఎప్పుడు ఈ తరహా చూడలేదు. ఎప్పుడు ఎంతమంది జనం చూడలేదు. ఎంతమంది పోలీసులుండి, ఎంతమంది అధికారులుండి, ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షించి 10 మంది మంత్రులు వచ్చి ఇక్కడ కూర్చుని రోజు ఇదిగో ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి ఆఖరికి ఏం చేశారంటే మొట్టమొదటి రోజునే 27 మందిని చచ్చిపోయేటువంటి నేను బలిగొన్నారని నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చారు. దీనికి ఎవరు బాధ్యులు అవుతారు ఇది భగవంతుడు తెలియాలి. కానీ చచ్చిపోయిన వాళ్ళు మాత్రం వాళ్ళ తరతరాలుగా ఎన్ని తరాలైనా సరే చెప్పుకుంటుంటారు, మా అమ్మ మా మొత్తవ్వ వెళ్ళిందండి గోదావరిలో తొక్కి చంపేసేటండి జనం అని. ఇది ఎంత దురదృష్టం అంటే నిజంగా చాలా బాధపడవలసింది. నాకు నిజంగా బాధగా ఉంది. ఎందుకు ఇలా జరిగింది? మనం ఈ మాత్రం కంట్రోల్ చేయలేకపోయామా? తొక్కిసలాట్లో వాళ్ళని ఇమీడియట్గా తీసుకొచ్చి మొహం మీద నీళ్లు చల్లి నీళ్లు పడితే బతుకుతారు వాళ్ళు. ఊపిరి ఆక్క అది కూడా చేసే ఏర్పాట్లు లేవు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ రూమ్ పెట్టారు కానీ ఆ రూమ్లో ఏమీ లేవు. వాటర్ లేదు, ప్లాస్టిక్ నిషేధించామన్నారు. లేకపోతే ప్రతివాడు ఒక వాటర్ బాటిల్ పట్టుకొచ్చును. ఎప్పుడు ఎత్తేసారో ఆ ప్లాస్టిక్ నిషేధం కూడా తెలియదు, ఎత్తేసారట తర్వాత.